జయగురుదత్త ఈ పూట క్యారెట్ ఇడ్లీ వేస్తున్నాను. ఇది మామూలు ఇడ్లీ పిండే, కొద్దిగా ఉప్పేసి కలిపాను అంతే. క్యారెట్ని సన్నగా తురిమేసుకుని రవ్వంత ఉప్పేసి ముందు ఇడ్లీ ప్లేట్లలో ఆ క్యారెట్ తురుము పెట్టేసి పైన ఇడ్లీ పిండి వేస్తున్నాను. ఇంతే. ఆవిరికి ముందు క్యారెట్ మగ్గుతుంది, పైన ఇడ్లీ మామూలుగానే కదా. ఇలా 2 రేకులు వేసాను. అంటే సలాడ్లలాగానో జ్యూస్ లాగానో కుదరినప్పుడు ఇలా అయితే సులువుగా అనిపించింది నాకు. ఉడికిందో లేదో ఒక్కసారి చూసుకుని ఉడికిపోయింది, కట్టేసేయచ్చు. ఇది ఖచ్చితంగా తడిపి ఇడ్లీ తీసుకున్నప్పుడు ఏమిటంటే గరిటె తడిపి తీస్తే ఇడ్లీలు నున్నగా వస్తాయన్నమాట, చిక్కుకుపోకుండా. ఇంతే. పిల్లలకైతే బ్రహ్మాండంగా తినేస్తారు పేచీలు లేకుండా. నేను కొంచెం కారపొడిని అల్లం పచ్చడితో తీసుకెళ్తున్నాను. వాళ్ళకేమో సరదా, మనకేమో ఆరోగ్యం. కలర్ఫుల్గా ఉంటుంది కదా, పేచీలు లేకుండా తినేస్తారు.